మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సౌమ్యాని. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు మనం వచ్చాము. ఈ ఆలయం సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులకు స్వామి దర్శనం ఇస్తున్నారు. స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకి కనిపిస్తున్నారని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఏ కోరిక కోరినా ఒక్కసారి స్వామికి దర్శనం చేసుకుని అభిషేకం చేసినట్లయితే కనుక వాళ్ళకి మంచి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. కులమతాలకు అతీతంగా కేవలం సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఇక్కడ భక్తులే స్వయంగా తమ చేతులతో అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశేషాలన్నీ ఒకసారి చూద్దాము పదండి. జై గురుస్కంద స్వామివారి షణ్ముఖపీఠం 2013 మే 12వ తారీఖున ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది శ్వేతనాగ రూపంలో స్వామివారి సర్పరూపంలో ఇక్కడ తిరగటం, చాలామంది గురువులను సిద్ధాంతులను కలవటం ద్వారా ఇక్కడ స్వామివారి సన్నిధి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా స్వామివారి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి నేను నివాసం కట్టుకోవాలనుకుంటే అది అవ్వలేదు. స్వామివారికి ఆయన సన్నిధి ఏర్పాటు చేయడం జరిగింది. నేను 3 సార్లు ప్రయత్నం చేసుకున్నాను ఇంటి కోసం, కానీ ఇంటి నిర్మాణం అవ్వలేదు. ఆఖరిగా ఆయన పట్టే సాధించుకుని ఆయనకి గృహం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు నుంచి స్వామివారి సేవలో ఇక్కడ పీఠంలో ఏ విధమైనటువంటి రుసుములు కానీ ఏమీ లేకుండా పూర్తిగా అందరికీ స్వామివారు అందరికీ దగ్గరగా ఉండాలని సేవాభావంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే స్వామివారికి చాలామంది అగ్రకులాల వారు దేవాలయాల్లోకి రానివ్వరు, అంటరానితనం, ఇటువంటివి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఖండించాలని, అవన్నీ ఉత్తమాటలు అని చెప్పాలని నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఒకరోజు సుబ్బారాయ షష్ఠి రోజుని కులమత భేదం లేకుండా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులను అనుసరించి స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ఏ విధమైన రుసుము ఉండదు. చాలామంది కమిటీ సభ్యులు కానీ చాలామంది టికెట్ పెట్టమని చెప్పడం జరిగింది. కానీ నాకు అటువంటి స్వామివారికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఈ రోజు వరకు కూడా ఏ విధమైన లోటు లేకుండా ఎవరి దగ్గరికి చందాలకు కానీ దేనికి వెళ్లకుండా ఆ స్వామికి కావాల్సిన ఆయనే తెచ్చుకుంటూ స్వామివారు దినదిన ప్రవర్ధమానమై ఇది 12వ సంవత్సరం పూర్తయి 13వ సంవత్సరంలో అడుగు పెడతాం. ఈ రోజు వరకు కూడా ఎక్కడా ఎటువంటి రాజీ లేకుండా స్వామివారి సేవలో అలాగే భక్తులందరికీ కొంగు బంగారంగా నిలిచినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ మేము ఆయన్ని చూస్తున్నాము. అడిగింది లేదనకుండా వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అలాగే ఎవరి అభిష్టానికి తగ్గట్టుగా వారికి ఇక్కడ ఒక 11 రోజులు స్వామివారి చుట్టూ ప్రదర్శన చేసుకుని క్షీరాన్నం వండుకొని తినమని చెప్తూ ఉంటాను. ఆ రకంగా చేసుకుని స్వామివారి దగ్గర సంతానాన్ని పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే కుజదోషాలకు సంబంధించి, సర్పదోషాలకు సంబంధించి కూడా పూజలు చేయిస్తూ, రాహుకేతువులు పూజ చేయిస్తూ, సర్ప పూజలు చేయిస్తూ వాటికి కూడా ఆ పూజ సామాన్లకి అయ్యే ఖర్చు భరించమని మిగిలిన కార్యక్రమం అంతా చేయిస్తూ స్వామివారి అనుగ్రహంతో చాలామందిని వారి కోరికలు తీరుతూ, వారి బాధలు, రుణ బాధలు తీరుతూ వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటూ ప్రతి సంవత్సరం వచ్చి వారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా నాకు ఎంతో ఆనందంగా కలుగుతూ ఉంటాయి. ఇందాకే ఒక స్వామి వచ్చి వెళ్ళారు. ఆయనకి అసలు పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్వామి 15 సంవత్సరాల వరకు సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి 41 రోజులు కంటిన్యూగా ప్రతిరోజు వర్షాకాలంలో ఆయన మొదలుపెట్టారు. ఎంత వర్షం వచ్చినా కూడా స్వామివారిని వదలకుండా అభిషేకాలు చేసుకుంటూ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ అలా చేస్తూ ఉండగా 3వ నెల తిరగకుండానే వారు స్వామివారి యొక్క అనుగ్రహంతో వారికి స్వామి అనుగ్రహం ప్రసాదం ఇవ్వడం జరిగింది. వారు ఇద్దరు ట్విన్స్గా పుట్టడం, ఆ ట్విన్స్ కూడా ఆడ మగగా పుట్టడం వారు ఎంతో ఆనందం చెందారు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి విశేషాలు ఎన్నో స్వామివారి దగ్గర మేము రుజువులు చూస్తూనే ఉన్నాం. ఇవంతా కూడా భక్తుల యొక్క మనోరథాలు ఈడేర్చేటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామిగా మేము ఇక్కడ ఆ స్వామిని కొలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు ఇంత సందడి,
ఈ భక్తులు వచ్చి వారి ఆనందం చూసి మాకు ఆనందం కలుగుతూనే ఉంటుంది. డబ్బుల గురించి కానీ వేరే టికెట్ల గురించి కానీ ఏ విధమైన ఆలోచన ఆశ లేవు. స్వామివారు అలాగే దినదిన ప్రవర్ధమానంగా చిన్న గుడినల్లా కొంచెం 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 పెంచుకుంటూ ఈ స్వామి ఈరోజు ఇంతవారు అయ్యారు. అలాగే మేము ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మంగళవారం స్వామివారి సన్నిధిలో అన్న సమారాధన చేస్తాం. అలాగే ప్రతి నెల కృత్తికా నక్షత్రంలో మాస కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటాం. అవి కూడా వేటికి కూడా కళ్యాణాల్లో కూడా మేము ఎక్కడ కూడా ₹1 రుసుము తీసుకోకుండానే పూజా ద్రవ్యాలు తెచ్చుకోమంటాం. అది కూడా కొంచెం బరువు కనుక పూజా ద్రవ్యాలు తెచ్చుకుంటాం. వారికి అనుకూలంగా ఆ ద్రవ్యాలు కూడా తెచ్చుకోలేని వారు వారికి చేతనైనంత వరకు తెచ్చుకోమని, ఏమీ లేకపోతే కూర్చోబెట్టి పసుపు కుంకుమ ఆ పూజా ద్రవ్యాలు మేమే ఇచ్చి వాళ్ళకి కళ్యాణం కూడా చేయిస్తూ ఉంటాం. ఇలాగే కార్యక్రమాలన్నీ కూడా దీనికి మాకు పీఠంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు, అలాగే గ్రామస్తులందరూ పూర్తి సహాయ సహకారాలతోటి మేము చక్కగా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా మీరు చూస్తున్నారు. ఈ సందడి అదిని పొద్దునుంచి అయితే చాలా తెల్లవారుజాముని 2 గంటల నుంచి ఈరోజు భక్తులు రావటం, అలాగే వారి అభిషేకం చేసుకోవటం, పిల్ల పాపలతో రావటం చాలా ఆనందంగా. అంటే తెచ్చుకోలేని వారికి మేము ఇస్తూ ఉంటాం, అవి కూడా ఏర్పాటు చేస్తాం. తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పాలు లేవు అభిషేకానికి అనకుండా ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అభిషేకం చేయదలుచుకున్న వారు తప్పనిసరిగా మగవారైతే పంచ కండువా కట్టుకుని రావాలి. అదే ఆడవారైతే కనుక చీర కట్టుకోవాలి. అమ్మాయిలైతే తప్పనిసరిగా పరికిని వేసుకుని వచ్చి ఇక్కడ స్వయంగా తమ చేతులతో అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి సన్నిధిలో మనం ప్రతి నెల విశేషం ఏంటంటే ప్రతి నెల కృత్తికా నక్షత్రం రోజున స్వామివారికి మాస కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటూ ఉంటాము. ప్రత్యేకించి స్వామివారి సన్నిధిలో వివాహము, ఉద్యోగము, విద్య, విదేశీయానము, సంతానము, ఇలా మనకు వచ్చేటువంటి జీవనంలో ఉండేటువంటి సమస్య ఏదైనా కానీ అది తీరడానికి మనం ఉన్నటువంటి ఏకైక మార్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలా మన స్వామివారి సన్నిధిలో ఎక్కడా లేనట్టుగా ప్రతీ నెల మాస కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా స్వామివారి సన్నిధిలో మాస కళ్యాణం చేసుకుని వివాహం అయ్యి 15 సంవత్సరాలు గడిచి సంతానం లేని వారికి కూడా సంతానం కలగడం, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతూ ఉండడం, ఇలా స్వామివారి లీలలు చెప్తూ పోతే కోకొల్లలో అలా ప్రతి ఒక్కరూ కూడా మన మనస్సులోని కోరిక మంచిదై ఉంటే అది అవ్వదు అనేటువంటి సమస్య లేదు స్వామివారి సన్నిధిలో. ఈ స్వామి చాలా మహింగల స్వామి. మేము 6 సంవత్సరాల క్రితం ఈ గుడికి రావటం మొదలెట్టాము. అప్పటి నుంచి నాకు స్కిన్ ఎలర్జీ ఉండేది. స్వామి గుడికి వచ్చాక శుభ్రం తగ్గిపోయింది. ఎన్నో మందులు 25 ఏళ్ళ బట్టి ఎన్నో మందులు వాడాను నేను. ఎక్కడ వాడినా ఎక్కడ ఏం వాడినా కూడా తగ్గలేదు. ఇంగ్లీష్ మందు, హోమియో, ఆయుర్వేదం అంట, హైదరాబాద్ మొత్తం అన్నీ తిరిగాను. కానీ స్వామి గుడికి వచ్చిన తర్వాత చాలా బాగా ఇప్పుడు నా శరీరం ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అంత బాగా క్లియర్ అయింది. అంటే మాకు స్వామి అంటే ఇంకా బాగా నమ్మకం అన్నమాట. ఇంకా ప్రతి మంగళవారం స్వామికి అభిషేకాలు జరుగుతాయి. వాటికి వస్తాము. ప్రతి నెల కృత్తికా నక్షత్రాన్ని కళ్యాణం జరుగుతుంది. దానికి వస్తూ ఉంటాము. చాలా మంచి జరుగుతుంది అన్నమాట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కావాల్సి, అభిషేకం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా అన్నీ బాగా జరుగుతున్నాయి అమ్మ. చాలా బాగుంది. ఏదైనా కూడా మనం మనసులో సంకల్పం మంచిది అయితే ఈ దేవుడికి ఏ కోరికైనా కూడా ఆయన తీరుస్తాడు. ఈ కోరిక ఆ కోరిక అని లేదు, మన సంకల్పం మంచిది అవ్వాలి. మనస్ఫూర్తిగా మనం ఏదైనా కోరుకుంటే ఆయన తక్షణం దాన్ని ఇస్తాడు. అలా ఇచ్చిన చాలామంది ఇక్కడ చూపించుకున్నారు. అలా వాళ్ళు నిదర్శనంతో వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ గుడిలో అభిషేకాలు కళ్యాణాలు చేయించుకుంటున్నారు. అమ్మాయికి పెళ్ళయి 14 సంవత్సరాలు అవుతుంది. ఆమెకి పిల్లలు లేరు. ఇలా అన్నారు, ఇలా అయ్యిందని చెప్పి మా అమ్మాయి తీసుకొస్తే ఆ అమ్మాయికి ఇప్పుడు మగపిల్లడు. పెళ్ళైన 15 ఏళ్ళకి స్వామి చెప్పారు. 7 వారాలు వచ్చి 7 వారాలు పూజ అయ్యి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి మగపిల్లడు. 11వ రోజు పిల్లడు పుట్టి. చాలా అద్భుతాలు, ఒకటి కాదు ఇక్కడ చెప్పవలసినవి చాలా చాలా అద్భుతాలు మా లైఫ్లోనే జరిగినాయి అండి. ఒక అద్భుతంగా అది చెప్పడానికి
చాలా అద్భుతాలు జరిగింది మా ఫ్యామిలీలోనూ మా చుట్టుపక్కల వాళ్ళు. నన్ను చూసి ఇక్కడ నేను తక్కువ, నేను రామకృష్ణ మిషన్లో జాబ్ చేస్తాను. అయితే నన్ను చూసి మా స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి చాలామంది చాలా అద్భుతాలు పొందారండి. చూశారు కదా, ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్ఫలితాలు ఇస్తారని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. ఈ స్వామిని దర్శించుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఆలయ విశిష్టతల కోసం సుమన్ టీవీ రాజమండ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరా పర్సన్ గణేష్తో సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.